ఇదే దేవానాం ధూపోజం ధూపమా ప్రతిపురితాం ధూపమా ఘాపయామి. అటు పక్క గంటి పట్టు పెట్టి పెట్టుతో ఇది బాగా కనబడుతుంది. పక్కన చూడగా అది బాగా కనిపించట్లేదు. దీపం దర్శయామి. పూనాలు ఉన్నాయి. నైవేద్యం ఫోటో తూర్పు తెప్పని కొద్దిగా ఇటు పక్క వీడియో కాల్ అవుతుంది. ఓకే చాలు చాలు. అయినా ఆ మామిడి వస్తూనే కొబ్బరి మొక్కల మీద ఇదిగో ఎంటిపళ్ళ మీద వడపప్పు మీద రసాలు నిలిచి ఇలా ఒక డ్రాప్ ఇలా ముంచి ఇలా కొట్టు ఎలాగాను అవద్దు దగ్గు దగ్గు అవే కొప్పు తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్వేన పరిహించయామి. అమృతమృతం శ్రీ 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 సత్యనారాయణ స్వామి దేవత కదలీఫల కండనారికేళ గోధుమ చక్కెర పంచామృత ముద్గ సహిత గుడోపహార మహా నివేదనార్థం దేవుడి పక్క ఐశ్వర్యాలు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి. క్షాళయామి తాంబూలం భూగి బలైశకర్పూరై నాగవల్లీధరైర్దమ్మ ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం పృథివీతాం. ఇందాట్లాగా అందరూ ఒకసారి టచ్ చేయండి. తాంబూలం సమర్పయామి. ఓకే 2 అక్షతలు పట్టుకోండి. నమస్కారం చేయండి. వెయ్యకండి, ఆఖరి వరకు వేయకండి. ఏకదానైమిచారణ్యేర్ష్యస్యవనకాదయ. మీరు కడిగి అమ్మా ఏంటి ఇది నానబెట్టి చోకిసారు కడుగుతాను మరి అవసరం లేదు కదా, తర్వాత కడుగుతాండి. ఇప్పుడు తెచ్చుతానికి అవసరం లేదు కదా. భక్తులారా, మన భూ ప్రపంచకం మొత్తం మీదనే 10 అరణ్యాలు ఉన్నాయి. అందులో నైమిషారణ్యం చాలా పవిత్రమైనటువంటిది. ఋషులు, యోగులు, మునీశ్వరులు 50 మంది నివసించే క్షేత్రం నైమిషారణ్యం. అక్కడ సూతమహాము యొక్క ఋషీశ్వరుడు అందరికీ గురువు. ఆ సూతమహాముని ఏది చెప్తే అదే వేదం. ఆయన చాలా తెలివైన వాడు, మేధావి, శాంతము కలిగినటువంటి వాడు. ఈ ఋషులు 50 మందికి కూడా గురుబోధ నేర్పిస్తున్నాడు. అంటే ఏమిటంటే అన్నిటికంటే ఉత్తమ జన్మ మానవ జన్మ. పశువులు ఉన్నాయి, మాట్లాడడం రాదు. ఎన్నో ప్రాణి కోటి ఉన్న జీవరాశులు మాట్లాడడం రాదు. వాటికి స్నానం చేసుకోవాలి, బట్ట కట్టుకోవాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఆహారం కావాలి. వాటికి ఏవో ఉంటే తింటలేదు పడుకుంటాయి. కొన్ని చెట్టు కింద ఉంటాయి, కొన్ని భూమి కింద ఉంటాయి, కొన్ని భూమి మీద ఉంటాయి, కొన్ని పర్వతాల్లో ఉంటాయి. అనేక రకాలుగా జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. కప్ప ఉంది ఎక్కడో ఉంటుంది, తాబేలు ఉంది ఎక్కడో ఉంటుంది, పాము ఉంది ఎక్కడో ఉంటుంది. ఇలాగే పశువులు, పక్షులు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ మానవుడు వాడికి ఎంత ఉన్నా కావాలి. వాడి ఆశ కంతు లేదు. మళ్ళీ తెలుసు, పుట్టినప్పుడు ఏమీ పట్టి తేలేదు, పోయినప్పుడు ఏమి పట్టుకెళ్ళమని మనందరికీ తెలుసు. కానీ ఆడికంటే మనం బాగుండాలి. అసూయ మనకి. ఆడు బాగుంటే ముందు మనం చూడలేము, అలాగే బాగులేకపోయినా చూడలేము. వాడు గేట్ పోయి కలరా పైకి వస్తాయి కదా. సామాన్ పూర్తిగా ఉన్నా మనం ఒప్పుకోము. వాడు రోజు కష్టపడుతుంది. ఆయన రాత్రి పోవాలంటే అలాగే ఉంటాం. వాడు తెగ సంపాదిస్తే ఒప్పుకోము, వాడు కృష్ణానిగా ఉంటే ఒప్పుకోము, వాడికి ఇష్టం ఖర్చు పెడితే ఒప్పుకోము. అంటే మనం ఏది కూడా సహించలేము. కానీ మానవుడికి ఏమిటి? జ్ఞానం ఉంది, విద్యార్థులు ఉన్నాయి. తప్పు ఒప్పు తెలుసు. ఒక తప్పు ఇప్పుడు నేను ఇక్కడ తప్పు చేశాను అనుకో, ఏదో పూజ మీకు తెలియదు, నాకు ఇంటి దగ్గర మనసు చెప్తుంది, బాగా చెప్తుంది, తప్పు చేసేవాడు అది పాపం నీకు వచ్చి నేను వెళ్ళలేదనుకో, రేపు అది చేశాను అనుకో, అదే మూట పట్టుకెళ్ళి డబ్బు మూట పట్టుకెళ్ళి పాపం మూట అయిపోయింది తెలుసు. కానీ అది ఎంతో సరిపోతుంది. అంటే ఎప్పుడైతే మనము ఒప్పించుకొని వెళ్ళిపోయామో వాడు జీవితాన్ని తప్పులు చేస్తూనే ఉంటాడు. ఈ మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పు తెలుసుకొని రేపు ఆ తప్పు చేయకుండా ఆడి మనిషి అంటారు. ఆ మనిషి నిత్యము తప్పులు చేశాడు అనుకో, నేను చూస్తాను ఎక్కడ దగ్గర
వాడంతా నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు చూసావా, నన్ను చూసి ఎలాగ ఇచ్చాడో అది చూసావా అంటాం. అంటే ఏం చేసామో మోసం చేసి, మోసానికి మనం ఎప్పుడైతే నమ్ముకొని చేసామో వెనకాతల మోసంతో పాపం మూట